హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి మీకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే వంకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. వంకాయలు తెచ్చుకున్నప్పుడు వంకాయ కర్రీ చేసేటప్పుడు మనం వంకాయలని డైరెక్ట్గా అలానే నీళ్ళలో వేసేసినామంటే వంకాయలు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, చేదు అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఉప్పు వేసి కనుక వేసినామంటే కలర్ చేంజ్ కాకుండా, అంటే నల్లగా కాకుండా, చేదు కాకుండా ఉంటాయండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఆరబెట్టేసుకొని, అంటే ఫ్యాన్ కింద అండి, ఎండలో కాదు, కొద్దిసేపు 1 గంట సేపు ఆరబెట్టేసుకొని తర్వాత ఇలా గనక పొడి చేసుకొని చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఇలా పొడి చేసుకున్న దాన్ని మనము ఒక ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే ఒక బాక్స్లో వేసేసుకొని చూడండి, ఇలా అయితే అంతా వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఒక బాక్స్లో కనుక వేసి పెట్టేసుకున్నామంటే మనం ఎన్ని నెలలు పెట్టుకున్న డీప్ ఫ్రిడ్జ్లో అలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనం ఏ కర్రీ చేసుకోవాలన్నా, లేదంటే కొబ్బరి పాలు తీసుకోవాలన్నా, ఇంకా పచ్చళ్ళకి వేసుకోవాలన్నా, దేంట్లోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ రోజు ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అస్సలు మారదు. ఇలా ఒక బాక్స్లో వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కొట్టేసినామంటే ఎక్కడ గ్యాప్ అనేది, ఎయిర్ గ్యాప్ లేకుండా అవుతుంది. తర్వాత స్పూన్ తోటి ఇలా ఒత్తేసుకున్నామంటే అంతా ఎక్కడ మధ్యలో గ్యాప్ లేకుండా నీట్గా అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా బాగా ఒత్తేసుకొని ఇంకా ఇప్పుడు కనుక దీనికి మూత పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడినా కూడా కొబ్బరి అనేది, పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకు ఇలా చూడండి, గోర్లకు సైడ్కు, అంటే గోరు పక్కల అప్పుడప్పుడు దానికి స్కిన్ అనేది లేస్తూ ఉంటుంది, లేదంటే గోరు చుట్టూ నల్లగా అయిపోతుంది. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా అయితే ఒక బ్రష్ తీసుకొని దానికి కోల్గేట్ పేస్ట్ అప్లై చేసి తర్వాత ఇలా గనక మనం రుద్దేసినామంటే గోర్లకు ఉండే మురికి కానీ, లేదంటే ఆ గోళ్ళ చుట్టూరా స్కిన్ లేసి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడప్పుడు ఇలా కనుక చేస్తున్నామంటే చాలా నీట్గా అయితే గోళ్ళు ఉంటాయన్నమాట. మనం పళ్ళు రుద్దుకోవడానికే కాకుండా ఇలా కూడా గోళ్ళను కూడా పేస్ట్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా రుద్దేసి మనం తర్వాత కనుక కడిగేసుకున్నామంటే 5 నిమిషాల తర్వాత అప్పుడప్పుడు వీక్లీలో 2 టైమ్స్ 1 టైము ఇలా చేసినామంటే గోళ్ళు అనేది ఫ్రెష్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి అన్నమాట. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో కొబ్బరికాయలు తెచ్చుకున్నప్పుడు మనమైతే ఇలా పండబెట్టి పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా పెట్టడం వల్ల చాలా త్వరగా పాడైపోతాయంట. అందుకోసం అనేసి మనం టెంకాయలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే దేనికైనా ఆనిచ్చి ఇలా నిలబెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయంట. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇలా మనం టెంకాయకి అయితే పైన కొబ్బరి పీచుని అయితే తీస్తూ ఉంటాం కదా. ఇలా చేతితో తీయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, చేతులు కూడా నొప్పి పుడతాయి అన్నమాట. అలా కాకుండా మన ఇంట్లో స్క్రూ డ్రైవర్ కానీ, లేదంటే ఏదైనా ఒక ఇనుప కడ్డీ కానీ ఉంటే కనుక దాంతో ఇలా కనుక అనేసినామంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఎక్కువ టైం వేస్ట్ కాకుండా, ఎక్కువ కష్టపడకుండా చాలా నీట్గా అయితే తీసేసుకోవచ్చు. చూడండి, ఎంత నీట్గా ఇలా అంటే వచ్చేస్తుంది. తర్వాత మనం చేత్తో ఇలా తీసేసినామంటే చాలా ఈజీగా ఎన్ని కొబ్బరికాయలకైనా కూడా ఇలా పైన ఉండే పీచ్ అయితే నీట్గా తీసేసుకోవచ్చు. టిప్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కలర్ అయితే వేస్తూ ఉంటాం కదండి, బిర్యానీలో కానీ, చికెన్ పకోడీలో, లేదంటే ఏదైనా స్వీట్లో అలా వేసేటప్పుడు మన ఇంట్లో కొద్దిగానే కలర్ ఉన్నప్పుడు మనం తక్కువ అవుతుందేమో అని ఇబ్బంది పడకుండా ఇలా కొన్ని పాలలో కలిపి కనుక మనము స్వీట్లో కానీ, లేదంటే బిర్యానీలో కానీ, లేదంటే ఇంకా ఏదైనా వెరైటీస్ చేసినప్పుడు వేసినామంటే కలర్ అనేది తక్కువగా ఉన్నా మనకు ఎక్కువగా అనిపిస్తుంది అనమాట, బాగా ఉంటుంది. మనకు తక్కువ వేసినామనే ఫీలింగ్ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్లో ఇంకా మంచి టిప్స్ ఉన్నాయని ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే ఫ్లవర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇంకా ఇప్పుడైతే పండగలు, పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలంటే పూలని ఇలా అయితే ట్రై చేయండి.
ఏం లేదండి, మనం ఫస్ట్ పూలు తెచ్చుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి కానీ ఒక న్యూస్ పేపర్ పైన కానీ వేసి ఏదైనా దాంట్లో బాగలేనివి అలాంటివి ఉంటే ఫస్ట్ తీసేసేయండి. తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోండి. బాక్స్ కానీ నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ తీసేసుకొని దాంట్లో కింద టిష్యూ పేపర్ వేసి పైన పూలు వేసేసేయండి. ఈ గులాబీ పూలు అయితే ఇంకా ఎక్కువ రోజులు 1 మంత్ కూడా ఇలానే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తర్వాత మళ్ళీ దానిపైన కొద్దిగా పేపర్ని కట్ చేసి ఇలా పైన అయితే వేసేసేయండి. ఆ పూలుల్లో నుంచి వచ్చే తడినంతా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. తర్వాత మళ్ళీ పైన వేసేసేయండి. పూలని వేసేసి పైన మళ్ళీ కొన్ని పేపర్లు ఇలా కట్ చేసి వేసేసి తర్వాత ఒక టిష్యూ పేపర్ని కనుక పెట్టేసినామంటే మనకు ఎన్ని రోజులున్నా కూడా పూలు అనేది ఫ్రెష్గా నిల్వ ఉంటాయన్నమాట. టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో కత్తెర, మనం వాడే కత్తెర షార్ప్గా లేనప్పుడు, ముద్దు బారిపోయినప్పుడు, ఇలా మన ఇంట్లో ట్యాబ్లెట్స్ అయిపోయినాక పడేస్తూ ఉంటాం కదండి, ఆ షీట్ని తీసుకొని ఇలా కనుక కట్ చేసి పడేసినామంటే ఆ కత్తెర అనేది షార్ప్గా తయారవుతుందన్నమాట. ముద్దు బారిన కత్తెర కూడా చాలా షార్ప్గా అవుతుందన్నమాట. ఇలా పీసులు కనుక ఒక 5 నిమిషాలు కట్ చేసినామంటే షార్ప్గా అవుతుంది. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఏం లేదండి, మనము ఇలాంటివి ఎండుద్రాక్ష ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. అది మనం ఒక్కొక్కసారి మర్చిపోయి చాలా రోజులకు వాడకుండా తర్వాత మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు అలానే పెట్టేసిన, మనమైతే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా, అలానే పెట్టేసిన ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ అయితే ఒక బాక్స్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పంచదారని కనుక వేసి పెట్టేసినామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఏదైనా టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. తర్వాత మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి ప్లీజ్ అండి. తర్వాత ఇలా చక్కెర వేసిన తర్వాత ఇలా కలిపేసి మూత పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కలర్ చేంజ్ కాకుండా, పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో మిక్సీ జార్కి ఇలాంటి రబ్బర్లు అయితే వస్తూ ఉంటాయి కదండి మూతకి, అవి కొన్ని రోజుల తర్వాత లూజ్ అయిపోయి ఇలా జారిపోతూ ఉంటాయి. మనం పచ్చళ్ళు కానీ ఏదైనా పట్టినా పక్కన అంతా చిడుతూ ఉంటాయి. అలా కాకుండా దీన్ని కనుక ఒక 1/2 అవర్ మనము పచ్చడి పట్టుకునేటప్పుడు కానీ ఏదైనా పట్టేసుకునేటప్పుడు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మనం పచ్చడి పట్టుకునేటప్పుడు కానీ అలాంటప్పుడు వాడినామంటే గట్టిగా ఉంటుందన్నమాట. అస్సలు పచ్చళ్ళు అనేది లీక్ కాకుండా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బుట్టలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇవైతే నేను కూరగాయలు కట్ చేసుకోవడానికి, అంటే కూరగాయలు కడిగిన తర్వాత కట్ చేసుకునే ముందు దీంట్లో వేసి పెడతాను, లేదంటే ఆకుకూరలు కడిగి వేస్తుంటాను అనమాట. ఇది కొద్దిగా దుమ్ము పట్టేసి తర్వాత మనం స్క్రబ్బర్తో క్లీన్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఈ రంధ్రాల్లో దుమ్ము అనేది క్లీన్ చేయడానికి కొద్దిగా కష్టం అనమాట స్క్రబ్బర్తో. అలాంటప్పుడు ఇలా బ్రష్కు విమ్ లిక్విడ్ కానీ లేదంటే సోప్ కానీ రుద్దేసి ఇలా కనుక రుద్దేసినామంటే ఆ రంధ్రాల్లో ఉండే ఎక్కడైనా దుమ్ము ఉన్నా ఏమున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక 2 నిమిషాలు కడిగేసి తర్వాత రుద్దేసి తర్వాత కడిగేసినామంటే చూడండి ఎంత నీట్గా అయిపోతుందో. మనం ఎప్పుడు స్క్రబ్బర్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా బ్రష్ తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా బాగుంది కదా. టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో ఇలాంటి చిల్లర ఉంటుంది. మనం ఎక్కడికైనా చర్చిలకు కానీ గుళ్ళకు కానీ ఇంకా మసీదులకు కానీ వెళ్ళినప్పుడు మనమైతే చిల్లర అనేది తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. లేదంటే మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి చిల్లర అవసరం పడుతుంది అనేసి మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాము. హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట, ఎప్పుడు శబ్దం అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కనుక బాక్స్లో వేసేసి పెట్టేసుకున్నామంటే మనం కావాల్సినప్పుడు మనం తీసి యూజ్ చేసుకోవచ్చు, మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.